ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై వేగంగా విచారణ చేయాలని దర్యాప్తు బృందాలను కేంద్రం ఆదేశించింది. కారులో పేలుడును హేయమైన ఉగ్రవాద ఘటనగా అభివర్ణించింది. దీని వెనుక ఉన్నవారిని, వారి సహాయకుల్ని వదలబోమని తేల్చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీ పేలుడును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఉగ్రవాదం, దాని అన్ని రూపాల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించింది. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడును హేయమైన ఉగ్రవాద ఘటనగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ఈ కేసును అత్యంత అవసరంగా భావించి వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు చేయాలని సంబంధిత ఏజెన్సీల్ని ఆదేశించింది. పేలుడు ఘటన వెనుక ఉన్న వాళ్లను, వారిని ప్రోత్సహించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని సూచించింది. భూటాన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, దాని అన్ని రూపాల పట్ల కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించింది. ఉగ్రవాద ఘటనలో మరణించిన వారికి గౌరవ సూచకంగా 2 నిమిషాలు కేంద్ర మంత్రివర్గం మౌనం పాటించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ భేటీ తర్వాత మాట్లాడిన ఆయన పేలుడు ఘటనను ఖండిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించినట్లు వివరించారు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొన్నట్లు చెప్పారు. The cabinet expressed its profound grief over the loss of lives in the terrorist incident. The country has witnessed a heinous terror incident perpetrated by anti-national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. Reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators and their sponsors are identified and brought to justice without delay. ఉగ్రవాద ఘటన గురించి కేంద్ర మంత్రివర్గానికి హోంమంత్రి అమిత్ షా వివరించారని, దాని వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టడానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేశారని అధికార వర్గాలు తెలిపాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో అంతర్రాష్ట్ర వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి ప్రస్తావించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల పరిమాణాన్ని బట్టి చూస్తే ఒక పెద్ద దాడిని నివారించడానికి భద్రతా సంస్థలు ఎంత త్వరగా చర్యలు తీసుకున్నాయో అమిత్ షా కేబినెట్కు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రధాని మోదీ భద్రతా మంత్రివర్గ కమిటీ CCS సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. మరోవైపు భారతీయ ఎగుమతులపై అమెరికా విధించిన అధిక సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి ఎగుమతిదారులకు సహాయం చేయడానికి 45,000 కోట్ల విలువైన 2 పథకాల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.